రైతు సోదరులకి నమస్కారం అండి. మన దేశం మన రైతు అనే యూట్యూబ్ ఛానల్, అలాగనే పురుగు మందుల షాపు జొన్నలగడ్డలో మణికంఠ ఫర్టిలైజర్స్ రైతుతో మాట్లాడదాం. నమస్కారం అండి సుధాకర్ గారు. ఈ వెరైటీ వచ్చేసి శ్రీరామ్ 71 341 సెగ్మెంట్ అనమాట. ఓకేనండి. నా పేరు సుధాకర్ అండి, వెనిగండ్ల ప్రకాశం మండలం, గుంటూరు జిల్లా. నేను ఈ సంవత్సరం 341 వేద్దామని వేసాను. ఎవరు అందరూ ధైర్యం చేయలేదు, ఇది వేస్తానికి బొబ్బరు వచ్చింది అది అని అన్నారు, కానీ ధైర్యం చేసి వేసాను ఈ సంవత్సరం. అయితే స్టార్టింగ్లో వర్షాల ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డా, తర్వాత బాగానే ఉంది. ఈ సంవత్సరం రైన్స్ ఎలా అంటే ఒక 90 రోజుల్లో 8 రోజులు 9 రోజులు గ్యాప్ ఇచ్చింది. అంటే 3 నెలల వ్యవధిలో 10 రోజులు గ్యాప్ ఇచ్చింది. అయినా కూడా సమర్థవంతంగా తట్టుకునేటట్టు ఉన్నాయి చేలు. ఆ తట్టుకునే ఎలా నిలబడాలంటానికి కూడా రైతు కృషి కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు ఒకసారి చేను ఎలాగుంది ఏందనేది చూపిస్తే, ఫస్ట్ కటింగ్ వస్తున్నాం. ఫస్ట్ కటింగ్ ఇప్పుడే కోస్తున్నారు. ఇవాళ ఫీల్డ్లోకి కటింగ్ ఈరోజు కటింగ్ చేస్తున్నాం. ఇది కోస్తే కానీ చెట్టు మళ్ళీ గ్రోత్ వచ్చి ఇంకొక పడటానికి అవకాశం ఉండిద్దని కోస్తున్నాం. మన ఇప్పుడు మీరు మణికంఠ ఫర్టిలైజర్స్లో ఎన్ని సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నారు? 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. 4 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఎలా అనిపించింది మీకు మందులు వాడతాం? 4 సంవత్సరాలు వాడుతున్నాము. మనం చేనుని బట్టి చెప్తామంటే దాన్ని బట్టి వచ్చి ఫీల్డ్ని బట్టి మందులు ఇస్తున్నారు. బాగానే ఉంది మాకు. తక్కువ ఖర్చుతో మాకు పర్లేదు అనిపిస్తుంది మాకు. ఈ 4 సంవత్సరాల్లో మీరు వాడుతున్నారు కదా, ఎప్పుడన్నా చేను ఎర్రగా అయిపోవటం కానీ, అసలు అరే ఎందుకురా నాయన ఈ కొట్టుకెళ్ళి మందులు ఎందుకు తీసుకున్నారా బాబు, లేకపోతే మొన్న కొట్టిన మందు పని చేయలేదు, ఈసారి ఇంకో మందు తీసుకోవాలి, లేదా ఇంకో కొట్టుకెళ్ళి తీసుకోవాలనిపించాను? లేదు. నేను ఒక 60 వీడియోలు చేసినా 50 వీడియోలు చేసినా రైతుతోనే మాట్లాడిస్తా. రైతు ఏది చెప్తే అదే పర్ఫెక్ట్. మాకు 10 పైన వస్తుంది అట. 3 సంవత్సరాలు గడిచిన 4 సంవత్సరాల నుంచి కూడా. ఈ సంవత్సరం లేదు, ఈ 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల్లో కూడా 27, 26, 27, 28 క్వింటాలు ఉంది. 30 చెరువులో అవ్వలేదు ఒకటి అటు ఇటు. అది వర్షాధారం ఉంది. సంవత్సరం ఉంది, వర్షం జనవరి నెలలో పడింది, అది కొద్దిగా ఇబ్బంది పడ్డాయి, చేలు తాలుగా అయింది. ఈ సంవత్సరం వర్షం లేదు, మరి పంట గట్టి పంట వచ్చింది అనుకుంటున్నాం మేము. అది ఇప్పుడు మీ సలహా ప్రకారం తక్కువ పెట్టుబడితో అవుతుందా, మన దగ్గర ఎక్కువ పెట్టుబడి? చాలా తక్కువ పెట్టుబడి, బయట కంటే కూడా తక్కువ. ఒక 20,000 ఎకరానికి, బయట ఒక 50,000 అయితే ఇక్కడ 35,000 దాకా అవుతుంది. అది ఒక 10,000 డిఫరెంట్, 15,000 డిఫరెంట్ ఉంటుంది. నాకు నచ్చిన రైతుల్లో ఒక రైతు అండి. ఈయన ఏ టెక్నికల్ వేస్తున్నాం, ఎంత మోతాదులు వేస్తున్నాం, మొన్న ఇది ఎప్పుడు వేస్తే పనిచేసింది, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు పనిచేసింది, ఇది దేని మీద పనిచేసింది అని తెలుసుకోవడం కూడా చాలా అవసరం. నేను చెప్తే వేసేయటం, ఇంకోళ్ళు చెప్తే వేసేయటం అలా కాదు. ఈ మందును గుర్తుపెట్టుకోవటం, మళ్ళీ వేయటం, మళ్ళీ ఎప్పుడు వేయాలో ఆలోచించుకోవటం. పనిచేసిన రెండో రోజు వేస్తా అంటాడు ఆయన, అది కరెక్ట్ కాదు. అది దేని మీద పనిచేసిందో గుర్తుపెట్టుకుని వేసాయనే మంచి రైతుగా అభివృద్ధి చెందుతాడు. ఆ లక్షణాలన్నీ అన్నయ్య దగ్గర ఉన్నాయి. కంపల్సరీ, లేకపోతే పొలం చాలా నష్టపోతుంది. తెలియదు. ఇప్పుడు నాది నేను రూపాయి లాభం కోసం చేయొచ్చు, కానీ రైతుని మోసం చేసి ఎన్నాళ్ళు నిలబడతాం? చాలా నష్టపోతాం. అట్లా 2వ రోజు 3వ రోజు తెలియక ఇంకో ముందు ఆ ముందు దానికి పని చేయదు, ఇంకో ముందు పని చేయదు. చాలా మంది ఇలానే నష్టపోతున్నారు. ఇక్కడే ఉన్నారు, కానీ అట్లా వేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారులే, కానీ వాళ్ళు చెప్తే మనం చెబుతాం, తెలియదు పాపం వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు శ్రీరామ్ 71 మీ అభిప్రాయం ఏంటండి? ఈ విత్తనం వేయటం వలన, ఇదిగోండి విఘ్నేష్ ఒకసారి ఇలా 4 రైతులకు తెలియాలి. ఇదిగో ఇది ఫస్ట్ కటింగే కాబట్టి ఇప్పుడు ఇది ఫస్ట్ కటింగ్. ఇది కోస్తే గానీ ప్రతి ఎంత దిగుబడి వచ్చేది చెప్పగలం, కరెక్ట్గా వేసాం కాబట్టి. మనం సీడ్ కూడా అండి నేను ఒకసారి ప్రిఫర్ చేశాను, చూసుకొని బాగుంటే వేయండి, లేదనుకోండి మీ ఇష్టం. అది సీడు పోయిన సంవత్సరం చెప్పారు, నాకు అనుమానం వచ్చే ఈ సంవత్సరం అది చూసి తీసుకున్నాం. ఎందుకంటే బాగుంది, మనం పండియగలం. ఎందుకంటే వాళ్ళు వేసారు కానీ మనం పండియగలం అనిపించింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. తోట యాజమాన్య పద్ధతులు నచ్చింది చాలా. మాకు ఎందుకంటే పరమట్న మేము మళ్ళుని కడతారు,
ఆ పద్ధతిలో నీళ్లు కావాల్సినంత స్టోరేజ్ అయినాకే పక్కకి వెళ్ళిద్ది. ఆ పద్ధతి మన నల్ల నెలకి సెట్ అవ్వదు, అంత అవసరం లేదు కూడా. నెల అంటే ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి మీరు చేసింది మంచి పద్ధతి. బాగానే ఉంటది. వర్షాలు లేకపోతే వర్షం ఉంటే కొద్దిగా ఇబ్బంది పడతాయి. వ్యాపారమే కాదండి, వ్యవసాయం కూడా స్పాంటేనియస్ గా రావాలి ఆలోచన. నేను వచ్చి అన్న నీళ్ళు ఇలా బాగుండేది అని ఆయన అన్నాడు, దానికి తోడు దాని సొల్యూషన్ కూడా అన్న నిలవగట్టపోయావా అని అన్నాను. దానికి ఆ పద్ధతి కూడా ఆయన చేసి చూపించాడు కూడా నాకు. చాలా బాగుంది. ఈ కటింగ్ 10 పైన వస్తాయి కానీ ఈసారి కటింగ్ 10 వచ్చి ఇది వచ్చే కొన్ని మెరక్కి పైన చేయను అది వెళ్ళకుండా ఇంకా సగం కింద అది ఏరు కట్టే కింద కొద్దిగా ఇంకొక బాగా చెట్టు బాగా లేచింది. అందుకని రెండోసారి డోలిస్తానా మనకి కట్టలు బాగుంటాయి. బాగుంది. పచ్చికాయ కోసినట్టున్నావు. పచ్చికాయ కోసాక ఒకసారి 2 సార్లు ఒక కటింగ్ కోసా పచ్చికాయ. అంటే వర్షాలు లేవు అని రెండో కటింగ్ కాకుండా లేదా రెండో కటింగ్ కూడా పచ్చికాయ కోయాల్సింది. పచ్చికాయ కూడా అసలు బుల్లెట్లు కొన్నారు మామూలుగా కొనలే. వైట్ ఫుల్ వైట్ సైజు కాయ వాతం కోస్తే చాలు మెల్లిపోవడమే. తక్కువ మంది పడతారు. లాస్ట్ ఇయర్ రాజేష్ అని 5 ఎకరాలు వేసాడన్న, గోలి రాజేష్ లామ్ లో. మంచి హీల్డింగ్ వచ్చింది. బాగుంది వెరైటీ. వాళ్ళకి ఎంత కాడికి అయినా 30 పెచ్చైనాయి. 31-2 పెచ్చైనాయి. లాస్ట్ ఇయర్ బాగుంది. ఇంకా బాగా వచ్చింది అన్న. ఈ సంవత్సరం చూద్దాం, మనం కూడా 30 తీయాలా దీన్ని. వచ్చింది. ఇప్పుడు ఈ కటింగ్ లేట్ అయినట్టు నా లెక్క. ఆయన ఈ పాటికి ఏంటంటే వాస్తవంగా ఇప్పుడు కటింగ్ లేట్ అంటే నేనే లేట్ చేసా. కొంచెం